ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. అమరావతిలో జరుగుతున్నటువంటి పునర్నిర్మాణ పనులను చూసేందుకు ప్రపంచ బ్యాంకుల వారు కూడా ఇక్కడికి వచ్చారు. అక్కడ జరుగుతున్నటువంటి పనులను చూసి వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. అయితే క్వాంటమ్ వ్యాలీతో ఇప్పుడు అమరావతికి ఫుల్ జోష్ రాబోతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి అక్షరాల 15 నెలలు పూర్తయింది. ఈ 15 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు అయితే రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఐటీ శాఖ మాత్యులైనటువంటి నారా లోకేష్ గారు అహర్నిశలు కష్టపడుతూ ఉన్నారు. పెట్టుబడులే లక్ష్యంగా వారు విదేశీ పర్యటనలకు వెళ్తూ ఉన్నారు. విదేశీ కంపెనీలను వారు ఆకట్టుకుంటూ ఉన్నారు. విదేశీ కంపెనీలను ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా వారు కోరుతూ ఉన్నారు. దానికి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలను కూడా మేము కల్పిస్తాం అంటూ కూడా పెద్ద ఎత్తున కొన్ని కార్పొరేట్ సంస్థలను అయితే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈ 15 నెలల కాలంలో ఎన్నో కార్పొరేట్ సంస్థలు, ఎన్నో సాఫ్ట్వేర్ సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్ వేదికగా పెట్టుబడులు పెట్టేందుకైతే ముందుకొచ్చాయి. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కొన్ని సంస్థలు ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. మరికొన్ని సంస్థలు కూడా రాబోయేటువంటి రోజుల్లో ఒప్పందాలు కుదుర్చుకోబోతూ ఉన్నాయి. ఈ 15 నెలల కాలంలోనే కూటమి ప్రభుత్వం, అలాగే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు పెద్ద ఎత్తున పెట్టుబడులను అయితే సమీకరించగలిగారు. 15 నెలల కాలంలో 10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చినట్లుగా, విశాఖ కేంద్రంగా 5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చినట్లుగా, అందులో డేటా సెంటర్ల రూపంలోనే 3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చినట్లుగా తెలుస్తోంది. విశాఖ కేంద్రంగా ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ అయినటువంటి గూగుల్ సంస్థ ఇప్పుడు డేటా సెంటర్ని ఏర్పాటు చేయబోతోంది. దానికోసం 1,33,000 కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టబోతోంది. వివిధ దశల్లో ఈ గూగుల్ డేటా సెంటర్కి సంబంధించినటువంటి పనులను అయితే పూర్తి చేసేటువంటి అవకాశం ఉంది. ఈ గూగుల్ డేటా సెంటర్ ద్వారా 1,88,000 మందికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉపాధి ఉద్యోగ అవకాశాలు అయితే రాబోతూ ఉన్నాయి. దాంతోపాటుగా ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ అయినటువంటి టీసీఎస్ కూడా విశాఖ కేంద్రంగానే డేటా సెంటర్ని ప్రారంభించబోతోంది. సిఫీ సంస్థ కూడా విశాఖ కేంద్రంగా డేటా సెంటర్ను ప్రారంభించబోతోంది. అలాగే మెటా సంస్థ, అలాగే అదానీ గ్రూప్ కూడా విశాఖ వేదికగా ఇప్పుడు డేటా సెంటర్లను అయితే ప్రారంభించబోతూ ఉన్నాయి. అలాగే అనంతపురం వేదికగా చూసుకున్నట్లయితే ఎయిర్ బస్ సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టబోతోంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతికి సంబంధించినటువంటి పునర్నిర్మాణ పనులైతే శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. అంటే అమరావతికి రుణాలు ఇచ్చిన వారు ఎవరైతే ఉన్నారో, అంటే అమరావతి నిర్మాణం కోసం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏ బ్యాంకుల దగ్గర నుంచి అయితే రుణాలు తీసుకొచ్చిందో ఆ రుణాలు ఇచ్చినటువంటి ప్రపంచ బ్యాంకులు కూడా అమరావతికి వచ్చి అక్కడ జరుగుతున్నటువంటి పనులను చూసి వారు సంతోషాన్ని, సంతృప్తిని కూడా వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. దీన్ని బట్టి క్వాంటమ్ వ్యాలీతో అమరావతికి రాబోయేటువంటి రోజుల్లో ఫుల్ జోష్ నింపుకోబోతోంది. అలాగే గ్రీన్ హైడ్రోజన్ హబ్ ద్వారా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాబోయేటువంటి రోజుల్లో అభివృద్ధి పదంలో దూసుకు వెళ్ళడం ఖాయం. అమరావతితో కనెక్టివిటీగా మెగా సిటీ కూడా రాబోతోంది. ఆ మెగా సిటీ కనుక పూర్తయితే నిజంగా ప్రపంచ దేశాలన్నీ కూడా అమరావతి వైపు, ముఖ్యంగా అమరావతిలో ఏర్పాటు కాబోతున్నటువంటి అత్యంత సామర్థ్యం కలిగినటువంటి క్వాంటమ్ వ్యాలీ వైపు కూడా చూసేటువంటి అవకాశం అయితే ఉంది. ఈ క్వాంటమ్ వ్యాలీ ద్వారా అమరావతి పురోగతి, అమరావతి అభివృద్ధి పరుగులు తీయడం ఖాయం అనేటువంటి వాదనలు మళ్ళీ తెర మీదకి వచ్చాయి.